ఎవరాది గుంటా మిట్టా చూడకుండా చిన్న కారులో ఇలా వెంట పడుతున్నారు? ఇలా తరుముకున్నారంటే ఏబీసీ కాదు, సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అదే సిబిఐ. అది సర్కార్ పంట, మీ మాంగారు పంట. తరుముకొస్తున్నారు. ఏం పెద్దయినా నీ బండి ఎందుకంటే దూరగలదా? వెళ్తుందండి, గంజాయి వేస్తే వెళ్తుందండి. ఎవరి గంజాయి? నీకా నీ కుర్రానికా? అయ్యో తుపాకీ తీసుకున్నారు. కొంప తీసి కాల్చారు కదా. లేదు, షూట్ చేయరు. నా ప్రాణం వాళ్లకు చాలా ముఖ్యం. ఇంత ముఖ్యమా? పెద్దనా ఈ దారి ఎడిపోతే ఎన్నగా తిప్పు చివరికి వెళ్తే తిప్ప చివరంటే ఏంటి పెద్దనా? చివరికయ్యా ఆ పైన ఎడిపోతే ఆ పైన అడిగి పోదాం, అయిపోతాయి. ఏంటది? ఆ తర్వాత ఆ తర్వాత ఏముంది? వాగు, పాతాళం, కొంటాలు అయ్యా. ఏం చేద్దాం? వస్తున్నారు, పో. పోనీ. వచ్చాము. త్వరగా. నేను రాను. వెళ్ళి. నన్ను నా గుర్రాన్ని వదిలేయండి. లగెత్తండి. అయ్యో అందరూ కలిసి నదిలో నడుచుకుంటూ తేలి చూస్తున్నారా? దేవుడా! That there is no prima facie justification in extending the custody of Petitioner Ashok Chillayar by the prosecution CBI. Hence, this court directs the respondent to release the petitioner Ashok Chillayar on bail after furnishing a cash deposit of ₹5 lakhs into the court. Ashok Chillayar resides within the city limits. చాలా థ్యాంక్స్ టిటి. 5 లక్షలు కట్టి నన్ను బెయిల్ మీద విడుదల చేయించావు. నువ్వు నా ఫ్రెండ్ అశోక్. నాకు డబ్బు కంటే స్నేహం ముఖ్యం. సిబిఐ వాళ్ళకి ఆచూకీ ఇవ్వలేదు. వాళ్ళెంత ఒత్తిడి చేసినా నేనేం చెప్పలేదు. నాకు తెలుసు అశోక్, డబ్బు కంప్యూటర్ కార్డు భద్రంగా ఉన్నాయి. కార్డు చంద్రలేఖ దగ్గర ఉంది. డబ్బు ఎక్కడికి వెళ్తుంది ఆవిడకి తెలుసు. థ్యాంక్ యూ టిటి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అశోక్, నువ్వేం కంగారు పడకు. నేనున్నాను. నేను చూసుకుంటాను. పోయాడు పాపిస్తాడు. సచ్చావు కదరా మిత్రమా. పోలీసులకి చిక్కిన వాడు ఈ టీటీకి నచ్చడు కన్నా.
1000 కోట్లు అంత సులభంగా దొరకరా? కొంచెం రక్తం చిందించాలి. వినబడుతోందా? లలిత్, సముద్రం మే బేగ్ దో ఇసే. రవి, చంద్రలేఖ ఎక్కడుందో కనిపెట్టు. చంద్రలేఖ, ఏమండి చంద్రలేఖ? చంటి, చంద్రలేఖ కనపట్లేదా? రేయ్, నగలముడి కూడా కనపట్లేదురా? ఏంటది? నగలముడి కనపట్లేదా? నేను ఇక్కడే పెట్టానే. వదిలేసిపోదామా? దీని ముఖం చూసిన దగ్గర నుంచి ఏది కలిసి రాలేదు. రా. హలో హలో అశోక్. చంద్రలేఖ, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? అశోక్ ఎక్కడ? లేఖ, విక్రమ్. where are you calling from? Where are you calling from, లేఖ? పత్తిపాడిన ఆంధ్రప్రదేశ్. సిబిఐ నిన్ను వెతుకుతున్నారు. నాకు తెలియని విషయాలుంటే చెప్పు విక్రమ్. ఆ కంప్యూటర్ కార్డు నీ దగ్గర భద్రంగా ఉంది కదా? ఎవరితో మాట్లాడేది తెలుసుకుని మాట్లాడు. ఓకే, లిసన్ టు మీ. నువ్వు ఒక టాక్సీ తీసుకుని అన్నవరం కొండ దగ్గరికి చేరుకో. అక్కడ ప్రవీణ్ నీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మిగతా నేను చూసుకుంటాను. ఓకే? నేను ఎన్ని గంటలకు అక్కడ ఉండాలి? 8 o'clock. ఓకే. అటు బుట్ట ఇటు తట్ట చిక్కుకుంది ఇట దొంగ కొడి పెట్ట. భుజాన్ని ఎలాడుతుంది చూసావా మన సంచి? కిష్టయ్య, ఇదేమైనా న్యాయంగా ఉందా? కొండల్లోనూ వాగుల్లోనూ పడి ప్రాణాలు కాపాడేం కదా. మనల్నే మోసం చేయించా? బస్తీ పిల్లే బాబోయ్. దొంగల దగ్గరే దొంగలించింది. దొంగలించలేదు, హడావిడిలో వస్తూ అనుకోకుండా తెచ్చేశాను. లేకపోతే తెచ్చేదాన్నే కాను. పువ్వులా మెత్తగా ఉంది చెయ్యి. ఎందుకు చెప్పండి ఇంత బరువు మోయడం? ఇచ్చేయండి ఇచ్చేయండి. ఆ బరువు ఏదో మేమే మోస్తాం. పరిగెత్తు. రై దొంగ దొంగ పట్ట పగలు ఈ సదాశివం కళ్ళ ముందు ఆ పొరుగురు అమ్మాయి దగ్గర దొంగతనం చేస్తారా? మా నాడి కొట్టుకుందే. మీ నాడి గురించి అన్నాను. ఎవరా సంచి? మేడం, ఇదిగోండి మీ బ్యాగ్. మీలాంటి 100 ఇన్స్పెక్టర్లు ఉంటే చాలు, దేశంలో దొంగతనాలే జరగవు. మరీ పొగిడేస్తున్నారు మేడం. లేదు, మనస్ఫూర్తిగా చెప్తున్నా. స్వామి శరణం, స్వామి శరణం. స్వామి శరణం, స్వామి శరణం. అటు బుట్ట ఇటు తట్ట చిక్కుకుంది ఇట్ట దొంగ కోడి పెట్ట. రై చేతులు కట్టి అట్ల బంట్లో పడేంట్రా, స్టేషన్ తీసుకెళ్ళాలి. ఏ జామురాతిరేళ జంట దొంగలంట సందుగొందులెంట దొరికిపోయిరంట. అవును, ఊరికంతా నేనేరా గొప్ప. కిష్టయ్య, ఏడవక. దేవుడు తలుపు మూసేసినా కిటికీ తెరిచి పెట్టాడు. ఈ చూడు, దొరసాని సంచి కత్తిరించాగా. నీ మొహం ఏముందిరా ఇందులో? కొండం తవ్వి చిట్టెలకలు పట్టుకొచ్చినట్టు. ఒట్టి చెల్లితో వెళ్ళడం అందుకు ఏదో ఒకటి దొరికింది కదా అని తెచ్చా.
బాబు సార్ వాళ్ళ దగ్గర తుపాకి ఉందని చెప్పొచ్చు కదరా. నాకు తెలదండి. సరే పోవయ్యా. స్వామి శరణం. తమ్ముడు తగలరాని చోట తగిలితే ప్రమాదం. పేల్చుకున్నాయన చండిరా కదిలితే కాల్ చేస్తా. నువ్వు ఇక్కడికి తగలట ఒరే బుడ్డా బుడిగి నా నగలు డబ్బు తీసుకుని కుదిరిపోతున్న ఆడకుదిరిని ఇలా మోసం చేస్తారా? దొంగ పిరుగులారా, మీరు అసలు చచ్చి బాగుపడరు. ఏమండి ఎవరిని ఎదుగుతున్నారు? ఆడకూతున్నా? అదిగో అక్కడ దాకుంది కింద. ఊరుకరా, ఇంట్లోంచి పారిపోయిందా ఆ పిల్లనా? అయ్యగారు తీసుకురమ్మన్నారా? రాను పో అంటే ఏం చేస్తారా? కొట్టి లాక్కురమ్మన్నారా? తీసుకుపోండి. మహాబెంకి పిల్ల గదిలో పెట్టి బయట తాళం వేయండి. చెన్నై గారు స్వయంగా వచ్చారు, మాట్లాడుకుంటారా? నేను రాను చెప్తున్నాను కదా, చెయ్యొద్దురా, వదలరా. అడ్డగాడుగా ఎందుకు పెద్ద అక్కడ కొడుతున్నారు? ఆడపిల్ల దగ్గర పౌరుషం చూపిస్తున్నావే, సిగ్గుమాలోడా. నోరు మూసు పదవే పోడి. ఇష్టయ్య నా వల్లేగా ఇదంతా. ఏయ్, వదలు, వదలు. అన్నా ఆ బండ పైన పోనండి. ఇప్పుడేంటి ఆ బండ ఎదవలు పట్టాలి అంతే కదా? నువ్వు చూస్తా ఉండి నేను ఎట్ట వెళ్తాను.